ఒక స్పెషాలిటీ తీసుకొస్తుందండి ఈ బూత్ జోలోకి. మా గార్డెన్ కి మీలాంటి మిత్రుల్ని మా ఇంటికి తీసుకొచ్చింది ఈ పచ్చిమిర్చి. మొన్న రీసెంట్ గా ఒక వీడియో చేశాను, గోబ గుయ్యి మన సౌండ్ వస్తుందండి ఇది కానీ కూరలో వేసామంటే అని. ఈ మిరపకాయ నేను ఆ గార్డెన్ లోకి ఎలా వచ్చింది, నేను ఎలా పెంచాను, ఎవరు పంపించారో చెప్పాను. ఎర్రా గార్డెన్స్ రాజమండ్రి శేష్ కుమారి గారు పంపించిన విత్తనం అండి ఇది. బూత్ జోలోకి అస్సాం వెరైటీ, గిన్నిస్ బుక్ ఎక్కిన వెరైటీ అని. ఆ శేష్ కుమారి గారు, ఆ రాజమండ్రి శేష్ కుమారి గారు ఏమిడే మన ఛానల్ హల్చల్ చేసింది కదా ఈ మిరపకాయ. చాలా మంది అమ్మ రాధమ్మ గారు అంటారు కాకినాడలో, గోబకుయి మిర్చి తెచ్చావా నా కోసం అన్నారు. తెచ్చానండి అన్నాను. అది నేను ఈ మిరపకాయల్ని మేడం గారు నాకు పోస్ట్ లో విత్తనాలు పంపించారండి. పంపించినప్పుడు అవి చక్కగా నారు పోసాను. నాకు 5 మొక్కలు వచ్చాయి. పెట్టిన తర్వాత ఒక మొక్క చచ్చిపోయింది, 4 మొక్కలు. మొన్న వర్షాలు కూడా చచ్చిపోయింది 3 మొక్కలు. ఆ 3 మొక్కలు కూడా ఒకసారి 1/2 కేజీ తీసానండి. మా గార్డెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి ఇస్తూ 2 కూరలు వేసాను. 2 వేసి ఏముంది 2కి ఏం సరిపోతుంది, ఇంత కారం వేసాను. గోబకి సౌండ్ ఆ రోజు విన్నానండి. దాన్ని కవర్ చేయలేక, కూర పారీలేక, అందులో పప్పు వేసి టమాటాలు వేసి ఏదో నానా బాధలు పడి దాన్ని తిన్నాము. తర్వాత నుంచి ఒక మిరగాయ వేస్తున్నాను, చక్కగా సరిపోయింది. మీ బోత్ జోలోకియా, మీ అస్సాం మిర్చి చాలా నాకైతే ఫేమస్ అయింది. మిమ్మల్ని కూడా ఇది ఇచ్చిన విత్తనదాతగా నేను మిమ్మల్ని పరిచయం చేసుకుంటే ఇచ్చాను. చాలా సంతోషం అండి. ఇదండి బూత్ జోలోకియా మిర్చి రాజమండ్రి. చాలా గట్టిది, ఏడలేదు, వర్షాలు తట్టుకుంది. మిగతా మొక్కలన్నీ చచ్చిపోయినాయి. నాకు ఒక మాట చెప్పాలి మీకు, అసలు ఈ మిరపకాయ అస్సాం నుంచి ఎలా వచ్చింది అంటే, మేము అస్సాంలో మా వారి ఉద్యోగరీత్యా 30 years బ్యాక్ ఉన్నామండి. అప్పటి ఫ్రెండ్స్, ఆ 30 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం అలా ఉంటూనే ఉంది. వాళ్ళు అస్సామీస్, మేము తెలుగు వాళ్ళు. ఏదో హిందీలో మాట్లాడుకుంటూ ఆ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నాము. అస్సాం అంటే దేశానికి ఆ చివరండి, మనమేమో ఈ చివర. ఇక వాళ్ళు హైదరాబాద్ వస్తూ ఇలా వస్తున్నాం అని చెప్తే మేము వెళ్తే, నేను టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను కదా ఇంట్రెస్ట్ తోటి, ఆ అమ్మాయి పేరు మోనికా అండి. ఆ మోనికా తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ మౌనిక గారు. మా ఛానల్ ద్వారా మీకైతే సరళ గారండి, సరళ గారికి మా పిల్లల వయసే ఆ అమ్మాయి. అలాగే ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చి నేను పెంచుకోవడం కాదు, నాతో పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వేరే 2 రాష్ట్రాలకు వెళ్ళిపోయిందండి మౌనిక గారు. సరళ గారు మీ మిరపకాయ బూత్ జోలోకియా. మా పేరు కూడా పలకడం రాక ఫస్ట్ వీడియోలో తప్పు చెప్పేశాను. కాసిన వెంటనే ఫస్ట్ మధ్యప్రదేశ్ లో ఇచ్చానండి, ఆ తర్వాత తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగా నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను కొరియర్ ద్వారా పంపించాను. వాళ్ళు అడగకపోయినా, మీరు అడగలేదు, రూపాయి పోస్ట్ ఛార్జ్ కూడా తీసుకోలేదండి. నా గృహం వరకు ఫ్రీగా పంపించారు. నా ఛానల్ చూసే వారికి ఇంచుమించు 110 మంది వరకు నేను పంపించానండి. అలా కాక నాకు తెలిసిన అడ్మిన్స్ అంటే మీలాగా యూట్యూబ్ చేసేవారు కూడా నేను ఫ్రీగా పంపించాను. ఎందుకంటే ఇది రేర్ కలెక్షన్ కదండి. మామూలు వంగ బెండ పుచ్చుకుంటూ కామను గోప గుయ్యమని సౌండ్ అంటే అంత ఘాటైన మిర్చి అండి. ఇది ఒక గోస్ట్ పెప్పర్ అని కూడా అంటారండి, గోస్ట్ పెప్పర్ కూడా అంటారు.